రాత్రి 10 గంటల ప్రాంతంలో మీనా అనే మధ్య వయస్కురాలైన మహిళ తన ఆటో దిగి రైలు పట్టుకోవడానికి బెంగుళూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై చాలా వేగంగా మరియు భయంతో నడిచింది. ఈ రైలు ఆమె స్వస్థలానికి చివరిది. ఆమె ఊహించినట్లుగానే ఆమె రైలు ఎక్కేలోపు రైలు బయలుదేరింది. కాబట్టి ఆమె స్టాప్ స్టాప్ అని చెప్పి ప్లాట్ఫారంపైకి పరిగెత్తింది. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 000000 ఇన్ఫినిటీ రైలు అర్ధరాత్రి 12:30 గంటలకు వెంగుళ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. లౌడ్ స్పీకర్ వింటున్న మీనా, ఇది ఏ రైలు? ఈ రైలు పేరేమిటి? నేను దాని గురించి ఎప్పుడు వినలేదు. రాత్రిపూట ఇక్కడి స్టేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. అర్ధరాత్రి తర్వాత రైలు శబ్దం వినబడుతుందని ప్రజలు అన్నారు. కాని రాత్రి 10 గంటల తర్వాత ఇక్కడ రైలు లేదు. నీలా త్వరగా స్టేషన్ మాస్టర్ గదికి నడిచింది. అక్కడ స్టేషన్ మాస్టర్ తన సీటులో నిద్రపోతున్నాడు. ఆమె అతన్ని నిద్రలేపి తదుపరి రైలు ఎన్ని గంటలకు బయలుదేరుతుందో చెప్పి 10 గంటల రైలును మిస్ అయ్యానని చెప్పింది. స్టేషన్ మాస్టర్ దిగ్భ్రాంతితో మేల్కొని ఇక్కడ ఇక రైళ్లు ఆగవని చెప్పాడు. రైలు రేపు ఉదయం 7 గంటలకు మాత్రమే ఈ స్టేషన్లో ఆగుతుంది. అతను కూడా, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళాలి, ఇక్కడ కూర్చోవద్దు అని అన్నాడు. అతను కొంత భయంతో తలుపు మూశాడు. ఏమీ అర్థం చేసుకోకుండా ఆమె టికెట్ కౌంటర్ వైపు వేగంగా నడిచింది. అక్కడ ఎవరూ లేరు. ఆమె హెలో సార్, హెలో మేడం అని అరిచింది. ఆమె ముందు ఒక టికెట్ ఉంది. అందులో ఇలా ఉంది: 00000 ఇన్ఫినిటీ ట్రైన్ బోర్డింగ్ టైం 12:30 AM. మీనా ఆమె కొంత భయంతో ప్లాట్ఫారం వద్దకు చేరుకుంటుండేలా ఒక అందమైన మహిళ చాలాసేపు ప్లాట్ఫారం సీటుపై కూర్చున్నట్లు అనిపించింది. అంతేకాకుండా ఆమె మీనా వైపు చూస్తోంది. కాని ఆమె ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె మీనాతో ఏదో చెప్పాలనుకున్నట్లు అనిపించింది. ఆమె ప్లాట్ఫారంపై కూర్చొని ఉండగా ఒక ప్యాసింజర్ రైలు ఆగకుండా వేగంగా వెళుతోంది మరియు మీనా దానిని చూస్తూ సమయం గడుపుతోంది. ఆమె మనసులో, కాని ఇకపై ఏ రైలు ఇక్కడ ఆగదు. అప్పుడామె, ఈ మహిళ ఇక్కడ ఎందుకు చాలాసేపు కూర్చొని ఉంది అని ఆలోచిస్తూనే ఉంది. ఆమె రైలు కోసం వేచి ఉండగా ఆమె స్నేహితురాలు రాధ 2 సంవత్సరాల క్రితం రాత్రి ఈ స్టేషన్కు వచ్చింది. కాని మరుసటి రోజు ఆమె మృతదేహం రైల్వే ట్రాక్పై కనుగొనబడింది. పోలీస్ దర్యాప్తులో రాత్రి 12:30 ప్రాంతంలో ఆమెను రైలు ఢీకొట్టి చనిపోయిందని వారు కనుగొన్నారు. కాని నాని గురించి ఆలోచిస్తూ ఇక్కడ కూర్చున్న మహిళకు రాధలాంటి ముఖం ఉందని భావించి భయంతో వెనక్కి తిరిగింది. కాని ఆ స్త్రీ అక్కడ లేదు. పైగా రైల్వే స్టేషన్ కూడా నిర్మానుష్యంగా, భయానకంగా కనిపించింది. ఇదంతా ఆలోచిస్తూనే ఆమెకు జలుబు చేసింది. అయితే ఆమె భయం మరియు ఆందోళనతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై ఒంటరిగా వేచిముంది. రాత్రి 12:30 రైలు ఎక్కితేనే ఉదయం పరీక్షకు వెళ్లగలనని ఆశించింది. గంట కూడా 12:15 దాటింది. మీనా ప్లాట్ఫారం లౌడ్ స్పీకర్ వైపు చూస్తోంది. ఆ సమయంలో ప్లాట్ఫారంపై ఉన్న లౌడ్ స్పీకర్లో, कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 000000 ఇన్ఫినిటీ రైలు అనే క్యారేజ్ నంబర్ క్షణంలో ప్లాట్ఫారం 1కి చేరుకుంటుందని మోగింది. ఇది విన్న మీనా వణికిపోయింది. ఆమె వేచి ఉన్న రైలు కూడా చాలా వేగంగా ప్లాట్ఫారంలలో ఒకటానికి వచ్చింది. రైలు చూడడానికి చాలా భయంకరమైన దృశ్యాన్ని అందించింది. రైలులో ఎవరూ ఉన్నట్లు కనిపించలేదు. రైలు చాలా చీకటి దృశ్యాన్ని ప్రదర్శించింది. రైలు ఎక్కాలమే తొందరలో దేనిపైనా దృష్టి పెట్టకుండా రైలు మెట్లు ఎక్కింది. అలాగే ఆమె తప్ప ఎవరూ రైలు ఎక్కలేదు లేదా దిగలేదు. మీనా రైలు లోపలికి నడిచింది. రైలు లోపల చాలా వింతగా ఉంది. రైలు లోపల ఎవరూ కనిపించలేదు. మీనా కూడా నడిచింది. కాని ఆమెకు ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు. రైలు కూడా వేగంగా కదులుతోంది. దాదాపు 10 నిమిషాలు నడిచినా రైలులో ఒక్క ప్రయాణికుడిని కూడా చూడలేకపోయింది మరియు టికెట్ ఇన్స్పెక్టర్ను కూడా చూడలేకపోయింది. ఇది ఆమెకు చాలా భయం మరియు ఆందోళన కలిగించింది. అప్పుడే ఆమె చిక్కుకున్నట్లు గ్రహించింది. ఆమె రైలు లోపల దాదాపు 15 నిమిషాలు నడిచిన తర్వాత
ఆమె నడుస్తున్నప్పుడు ఒక నీడగల వ్యక్తి ఆమెను అనుసరించాడు. కాని మీనా భయంతో దానిని చూడనట్లు నడిచింది. ఆ సమయంలో ఎవరో నిద్రపోతున్నట్లు ఆమెకు అనిపించింది. ఆమె వెంటనే దగ్గరికి వెళ్ళడానికి ఒక అడుగు వేసింది. ఆమె వెంటనే దగ్గరగా వెళ్లి దుప్పటి తెరిచింది. కళ్ళు లేని ఒక వృద్ధుడిని చూసింది. ఆమె భయంతో పారిపోయింది. అప్పుడు ఒక భయానకమైన స్త్రీ ఆమెను చూసింది మరియు ఆమె వెనుక వచ్చిన నీడ నాది. ఈ రోజు నా ఆత్మ, రేపు ఈ రైలు మీ ఆత్మని తీసుకుంటుంది. వెంటనే మీనా, నన్ను వదిలేయండి, ఆమె అరిచి నన్ను తప్పించుకోమని చెప్పింది. అప్పుడు ఆ స్త్రీ దయ్యంగా మారింది మరియు నీవు రైలు ఎక్కినప్పుడు నీ శరీరం రైల్వే స్టేషన్లో పడి ఉన్నది. ఇది నీ ఆత్మ అని చెప్పింది. ఇది విన్న మీనా భయంతో స్తంభించిపోయింది. ఈరోజు మేము, రేపు నువ్వు అని మీనా గాజు పగలగొట్టి కిందకు దూకింది. తరువాత ఆమె రైలు నుండి కిందికి దూకి రైలు చాలా వేగంగా సొరంగం వైపు కదులుతున్నట్లు చూస్తూ నిలబడింది. రైలు చాలా బిగ్గరగా మరియు భయంకరంగా కదులుతూ గాలిని చీల్చుకుంటూ ఉంది. రైలు వెళ్ళినప్పుడు ఆమె స్టేషన్ మాస్టర్ గదివైపు నడిచింది మరియు స్టేషన్ మాస్టర్ భయంతో, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? రాత్రి ఇక్కడ ఆత్మలను తీసుకువెళ్లే రైలు ఉంటుంది. ఊరి దేవుడా, నువ్వెక్కావా అని అంటున్నది. ఆమె ఇన్ఫినిటీ రైలు ఎక్కానని, ఆ రైలు లోపల చాలా ఆత్మలు ఉన్నాయని చెప్పింది. ఆ సమయంలో టికెట్ ఇన్స్పెక్టర్ బెన్ రూపంలో ఉన్న దెయ్యం నా దగ్గరకు వచ్చి నవ్వుతూ, ఈరోజు మనం, రేపు నువ్వు అని చెప్పి రైలు కిటికీ పగలగొట్టి కిందకి దూకి తప్పించుకుంది. స్టేషన్ మాస్టర్ చాలా షాక్ అయ్యి, నీ నీడ ఎక్కడా అని అడిగింది. మీనా వెంటనే ప్లాట్ఫామ్ వైపు నడిచింది. ఆ సమయంలో ఆమె ఆత్మ నల్లటి రూపంలో రైలు ట్రాక్పై నెమ్మదిగా నడుస్తోంది. అది చూసిన మీనా తరువాత ఏమీ చేయాలో తెలియక తన ఆత్మ రెప్పవేయకుండా నడుస్తూనే ఉంది. ఆ సమయంలో ఆమె ఆత్మ రైలు ట్రాక్పై ఏదో వెతుకుతోంది. అప్పుడు ప్లాట్ఫామ్పై రైలు టికెట్ చూసింది. బహుశా మన ఆత్మ ఈ రైలు టికెట్ కోసం వెతుకుతుందేమో అని ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె ప్లాట్ఫామ్లో దొరికిన టికెట్ను తీసుకుంది మరియు దానిలో ఎండ్లెస్ ట్రైన్, రేపటి ప్రయాణం మీనా, నా ఆత్మతో ఉదయం 12:30 గంటలకు వెంకుల రైల్వే స్టేషన్లో బోర్డింగ్ అని ఉంది. అది చూడగానే రైలు మన ఆత్మను తీసుకెళ్లిందని మీనా గ్రహించింది. ప్లాట్ఫాంపై నిద్రిస్తున్న మీనా రైలు శబ్దానికి భయం మరియు ఆనందం మిశ్రమంతో మేల్కొంది. ఆమె తన సామానుతో వెళ్లవలసిన రైలు ఎక్కింది. రైలు చాలా ప్రకాశవంతంగా ఉంది. రైలు అధిక వేగంతో సొరంగంలోకి తిరిగి వెళ్ళింది. ఇది కలనా లేక వాస్తవమా అని తెలియక ఆమె మేల్కొంది.